ఎవరి వైటీ స్టూడియోలో ఈ సిగ్నల్ గిన వచ్చింది అనుకోండి, వాళ్ళ ఛానల్ రాతో రాత్ గ్రో అవుతుంది అనమాట. చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఎలా పడితే అలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో వైటీ స్టూడియోని ఉపయోగించారు అనమాట. ఉపయోగించిన తర్వాత సో రాతో రాత్ ఛానల్ అయితే గ్రో అవుతుంది అనమాట. సో ఎలా గ్రో అవుతుంది అనేది ఈ వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ రోజుని స్కిప్ అయితే చేయకండి. సో ఈ సిగ్నల్ గిన వచ్చింది అనుకోండి, మీ ఛానల్ రాతో రాత్ గ్రో అవుతుంది అనమాట. సో ఆ సిగ్నల్ ఏంటనేది వీడియో మొత్తం చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మొత్తం మీకే తెలుస్తుంది అనమాట. సో క్రియేటర్స్ ఏం చేస్తారంటే వీడియో డైలీ అప్లోడ్ చేస్తారు. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, సో ఏదో ఒక టైమింగ్ ఫిక్స్ చేసేసి అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకు రిజల్ట్ అయితే రాదు. విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ లో మనకు తెలిసిపోతాయి అనమాట. సో రిజల్ట్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, అప్లోడ్ అప్లోడ్ అప్లోడ్, సో ఇట్లా అప్లోడ్ చేస్తారు అనమాట. సో ఈ ప్రాసెస్ లో అప్లోడ్ చేస్తారు, ఈ ప్రాసెస్ లో అప్లోడ్ చేస్తారు, ఈ ప్రాసెస్ లో అప్లోడ్ చేస్తారు అనమాట. సో డిఫరెంట్ వేలు అయితే అప్లోడ్ చేస్తారు అనమాట. సో ఎలా అప్లోడ్ చేసినా వాళ్ళకైతే వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. సో మీ వైటీ స్టూడియోలో ఇలా కనిపించింది అనుకోండి, సో రాతో రాత్ గ్రో అవుతుంది నేను చెప్తున్నా కదా. సో ఎలా కనిపిస్తుంది అనేది ఈ వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో మా తరపు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతో పాటు మా ఛానల్ లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే మా ఛానల్ లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట యూట్యూబ్ నుండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైతే వీడియోస్ జెన్యూన్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తారో, ఏఐ వీడియోస్ కాకుండా అండ్ వేరే వాళ్ళ వీడియోస్ కాకుండా ఓన్ ఫేస్ తో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో మన ఛానల్లో 599 మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ ఛానల్ మాత్రం అంటే వాళ్ళ వీడియోస్ మొత్తం నేను కొలాబరేట్ చేస్తాను అనమాట. సో బిగినర్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. సో వేరే వీడియోస్ అప్లోడ్ చేసి కొలాబరేట్ చేయమంటే కొలాబరేట్ అలా చేయను. మీ ఛానల్ చెక్ చేస్తాను, చెక్ చేసిన తర్వాత మీ వీడియోకి యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అనేది సో నేను నిర్ణయిస్తాను అనమాట. ఓకే, సో మీ ఓన్ ఫేస్ ఉంటే వెంటనే నేను సో యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆలోచించి తీసుకోండి నిర్ణయం. అన్న నేను జాయిన్ అయ్యాను కదా, సో మాకు మానిటైజేషన్ చేసి ఇలాంటి మానిటైజేషన్ చేసాము. సో మీరు మళ్ళీ ఆలోచించి సో మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ నేను చేస్తాను అంటే ఇక్కడ వైట్ లో వెళ్ళిపోతాను. ఇలా వైట్ లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అనలిటిక్స్ ఉందా, ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తాను. సింపుల్ చిన్న వీడియో ఉంటుంది, మొత్తం వీడియో చూసేయండి. అంటే ఈ సిగ్నల్ గిన కనిపించింది అనుకోండి, మీ వీడియో వైరల్ అవుతుంది అండ్ మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. సో రాతో రాత్ గ్రో అవుతుంది అని చెప్తున్నా కదా. సో ఎలా అవుతుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఓవర్ వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, ఆడియన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మానిటైజేషన్ అయింది కాబట్టి రెవెన్యూ కనిపిస్తుంది. ఓకే, సో నేను చేస్తా అంటే ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ సెలెక్ట్ చేస్తాను. ఆడియన్స్ సెలెక్ట్ చేస్తే కాదు చూడండి, సింపుల్ మీకు ఇక్కడ చూపిస్తా ఏంటిదంటే, అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి కాదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుంది చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది మొత్తం మీకు సో ఉపయోగపడుతుంది. వీడియో మొత్తం చూస్తే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు, సో ఇప్పుడు మీరు వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు, మధ్యాహ్నం లేదా మార్నింగ్ లేదా ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నారు, మీకు రిజల్ట్ అయితే వస్తలేదు. సో రిజల్ట్ ఎందుకు వస్తాయండి, సో ఇక్కడ మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఈ సిగ్నల్ కింద అనిపించింది అనుకోండి, సో ఏంటిది ఎట్లా వస్తుంది మొత్తం తెలుసుకుంటాం అనమాట. సో ఎలా వస్తుంది, ఎవరు వీడియో చూస్తున్నారు, ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, మొత్తం మనకు తెలిసిపోతాయి అనమాట. మీకు ఇక్కడ జాగ్రత్త చూడండి గాయస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు న్యూ వ్యూవర్ చూసుకుంటే 75% చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు అనమాట. క్యాజువల్ వ్యూవర్ చూసుకుంటే 23% చూస్తున్నారు. అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్ చూసుకుంటే 1.6% చూస్తున్నారు. సో మనకి ఇక్కడ 75% అది చాలా చూస్తున్నారు అనమాట. అంటే కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అండ్ ఇక్కడ క్యాజువల్ వ్యూవర్ చూసుకుంటే 23% చూస్తున్నారు అనమాట. సో అట్లా. అండ్ ఇప్పుడు రెగ్యులర్ వ్యూవర్ చూసుకుంటే తక్కువ 1.6% చూస్తున్నారు అనమాట. అంటే తక్కువ చూస్తున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో తక్కువ చూస్తున్నారు అనమాట. సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుందా వెళ్ళట్లేదా అని తెలియదు, బట్ వాళ్ళైతే 1.6% చూస్తున్నారు అనమాట. సో మీకు ఎలా కనిపిస్తుందో చూసుకోండి అనమాట. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్లో సో మీరు చూసుకోండి. న్యూ వ్యూవర్ చూసుకుంటే 75% చూస్తున్నారు. అంటే కొత్త వాళ్ళకి ఏ వీడియో అండ్ నచ్చుతుందో, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చుతుందో మీరు చూసుకోండి అనమాట. అంటే కొత్త వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు మీకు తెలియకుంటే ఇంకా చూపిస్తా చూడండి కాదు ఇక్కడ. అండ్ ఇంకేంటి అనేది చూపిస్తా చూడండి కాదు ఇక్కడ. ఇంకా నేను పై స్క్రోల్ చేస్తా చూడండి కాదు ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ కనిపిస్తుందా, అంటే మన ఆడియన్స్ వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు. సో ఎలా చూస్తున్నారు కాదు చూడండి, వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, ఈ వీడియోస్ చూస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సో మనం అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని నేనైతే అంటున్నాను అనమాట. సో అలా అయితే ఫోకస్ చేయండి. అంటే మీ కంటెంట్ ఏంటో చూసుకోండి. బట్ ఇక్కడ నాకు టెక్కి సంబంధించి వీడియోస్ తీస్తా కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీకు ఎలా రికమెండ్ చేస్తుందో చూసుకోండి. అంటే మీ కంటెంట్ పైన డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట. మీరు అలా చూసుకోండి అనమాట. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్లో మీరు చూసుకోండి. ఇక్కడ 75% కొత్త వాళ్ళే చూస్తున్నారు మన వీడియో అయితే. సో మనం వీడియో పబ్లిక్ చేయగానే 75% కొత్త వాళ్ళే చూస్తున్నారు అనమాట. రెగ్యులర్ వ్యూవర్ చూసుకుంటే 1.6% చూస్తున్నారు. చూడొచ్చులే
వీడియో నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత చూడొచ్చులే, ఎప్పుడైనా చూడొచ్చులే అని సో వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు అనమాట. సో అట్లా మీరు చూడండి. సో రెగ్యులర్ వ్యూవర్స్ అయితే తక్కువ చూస్తున్నారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి, కొత్త వాళ్ళ కోసం ఎలాంటి వీడియోస్ కావాలి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బ్రౌజ్ ఫీచర్లో సెర్చ్ చేయండి. కొత్త వాళ్ళ కోసం ఎలాంటి వీడియోస్ కావాలని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఎలాంటి వీడియోస్ వస్తాయో చూడండి. అండ్ మీ కంటెంట్ పైన ఎలాంటి వీడియోస్ మ్యాచ్ అవుతాయో చూసుకున్నాం, అంటే మ్యాచ్ అవుతలేదు చూసుకున్నాం. ఓకే, సో అలా మీరు కొత్త వాళ్ళ కోసం ఎలాంటి వీడియోస్ కావాలో మీరు అలాంటి వీడియోస్ చేయండి. చేసిన తర్వాత సో ఈవినింగ్ టైంలో వీడియో పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. సో ఇలా మీకు అండ్ ఈ సిగ్నల్ అని చెప్పాను కదా, ఈ సిగ్నల్ కింద కనిపించింది అనుకోండి, మీరు తెలుసుకుంటారు అనమాట. అంటే కొత్త వాళ్ళు అండ్ మిడిల్ వాళ్ళు అండ్ రెగ్యులర్, అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారో సో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఈ సిగ్నల్ కింద వచ్చింది అనుకోండి మీకు, సో తెలిసిపోతుంది ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది సో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.